ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరింకోసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడుకున్న వాక్య విషయం మనం అందరికీ తెలిసిందే కాబట్టి మొన్నటి దినాన్ని కూడా ఏమని మాట్లాడుకున్నా మనకు తెలుసు. దావీదు మహారాజు ఎందుకు అడవిలోకి వెళ్ళాడు? తన యొక్క కొడుకు హింసించిన హింస తట్టుకోలేక వెళ్ళాడని చెప్పాను. ఆ ఇళ్ళు వాళ్ళతోటి తనకు సెక్యూరిటీగా ఉన్న వాళ్ళతోటి కోరాహు కుమారులు కూడా వెళ్ళారని చెప్పాను. అంటే తరతరాల తర్వాత అప్పుడప్పుడు కొడుకులు కాదు, వాళ్ళకి పుట్టిన సంతానం బట్టి, ఇంటి పేరు బట్టి అలాగా వాళ్ళు కూడా దావీదుతోటి ఉన్నవారే. ఒక్కసారి దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత, అడవిలో ఉన్న తర్వాత ఒక్కసారి దావీదు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అది ఎలాగ వ్యక్తపరిచాడు అని చూసుకుందాం. కన్నీటితోటి వచ్చిన మాటలను కూడా, పాటలన్నీ కూడా చెప్పడం ఇక్కడ జరిగింది. దావీదు రాసిన 150 కీర్తనలు అంటారు, కానీ కాదని చెప్తున్నాను కదా. అందులో కొన్ని ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇక ఏదన్నా అంటే అనేసుకోవడమే, కానీ తరచి దాన్ని చూసి కొంచెం డెప్త్గా చూసే ఆలోచన ఉంది, లేదని అంటలేదు, కానీ మనం పరిశీలించుకొని చదవాలి. అది ప్రార్థన, పాట, మాట ఏంటి, అసలు అక్కడ స్వభావం, సందర్భం ఎందుకు వచ్చిందని కొంచెం మనం లోతుగా ఆలోచించగలిగితే దాని యొక్క విషయం బయటపడుతుంది. సరే, ఆ విషయాన్ని ఒకవేళ పక్కన పెడితే కనుక మనం దావీదు అడవిలోని దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు. చాలా రోదన, కన్నీటి రోదన, భయంకరమైన రోదన. బిడ్డలు పోతే తల్లిదండ్రులకి ఎంత రోదన, భర్త పోతే భార్యకి ఎంత రోదన, భార్య పోతే భర్తకి ఎంత రోదన అనేది భయంకరమైన ఏడుపు అనేది, ఆ ఏడుపుకి అంతు లేకుండా కారుతూ అలాగ గుండె పగిలి కన్నీరు ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క తట్టుకోలేని బాధ ఉన్నప్పుడు. ఇక అది మన వల్ల కావట్లేదు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంత ఎమోషనల్ కంట్రోల్లోకి మనం తీసుకుందాం అనేది అది తీసుకోలేకపోతున్నాం. తగ్గించుకుందాం, అంత ఏడిస్తే కళ్ళు పోతాయేమో, హార్ట్ ఆగిపోతుందేమో అని అనుకుంటాం. కానీ ఆ యొక్క జరిగిన సంఘటనల మనల్ని ఎక్కెక్కి ఏడ్చేలా చేసి మన బాడీ మర్చిపోయి, మన మైండ్ మర్చిపోయి, మన టోటల్గా నిలువున మనం మర్చిపోయి, చూడండి, ట్యాప్ ఇప్పినప్పుడు ఒకవేళ మన షింక్లో కానీ ఎక్కడైనా కానీ ట్యాప్ ఇప్పినప్పుడు మన కట్టిదాకా పైన ట్యాంక్లోనే వాటర్ వస్తూనే ఉంటుంది. దాన్ని కనుక మనం స్టాప్ చేయకపోతే అది అలా కంటిన్యూగా కారుతూనే ఉంటుంది. ఎందుకంటే పైన వాటర్ ట్యాంక్లో ఫుల్గా ఉన్నంత వరకు అలా వస్తూనే ఉంటుంది. అలాగా కూడా గుండెలు మనకి బరువు అయిపోయినప్పుడు, మన హృదయం భారం అయిపోయినప్పుడు ఈ కళ్ళని ట్యాప్ కూడా అలా కారుతూనే ఉంటుంది. పని చేసుకుని వచ్చేస్తూ ఉంటుంది, మనం బయటకు వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పైన వాటర్ ట్యాంక్ ఫుల్గా నిండిపోయింది కాబట్టి ఇక్కడ పైపులు ఓపెన్ చేసాం కాబట్టి వచ్చేస్తుంది. అలాగే మన గుండెల్లో కూడా బాధతోటి, దుఃఖంతోటి, వేదనతోటి, మనకున్న సమస్యలు బట్టి గుండె చెరువైపోయి ఉండబట్టి కళ్ళు అనే ట్యాప్ కట్టడు. ఇంకా రెప్పలు మూసుకున్న రెప్పల నుంచి కూడా కారిపోతుంటాయి జరజరామని కన్నీళ్ళు. ఇప్పుడు కార్చండి, ఇప్పుడు ఎక్కడొస్తాయి మనకి? ఇప్పుడు ఎక్కడొస్తాయి? ఏ సందర్భంలో ఉంటే కొంచెం బాధపడి అయ్యో పాపం అని అనుకోగలం, లేకపోతే ఏదో లైట్గా కళ్ళు అలా చెమరుస్తాయేమో తప్ప అంత రోదన రాదు. అంత భయంకరమైన రోదన మనకున్న తోడు పోయినప్పుడు మాత్రమే. అది బిడ్డతోడా, భార్యతోడా, భర్తతోడా, తల్లిదండ్రులతోడా, సో ఏ తోడు అయినప్పటికీ కూడా భయంకరంగా గుండె పగిలిపోయినప్పుడు మాత్రమే అది వస్తూ ఉంటుంది. అది గుర్తుకొచ్చినప్పుడల్లా గుండు చెరువైపోతుందని కన్నా సముద్రం అయిపోతుందని చెప్పడం మంచిది. గుర్తుకు రావడం కాదు, మర్చిపోవడం అంటూ జరగదు కదా. ఏదో సమాజంలో తిరగడం, బ్రతకాలని బ్రతకడం తప్ప ఇంకా అలాంటి మర్చిపోలేని సంఘటనలు, ఇక అవి మైండ్లోని, హృదయంలో అలా ప్రింట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ ఎవరు కూడా వర్ణించలేని అలాంటివి. అలాగే దావీదు కూడా
తన యొక్క కొడుకే నన్ను చంపాలి అనుకుంటున్నాడు. వాడికి అంత జీవితం ఇచ్చాను, అంత భవిష్యత్తు ఇచ్చాను, సంఘంలో సమాజంలో అంత గౌరవించాను, ఇంత దారుణంగా నన్ను చంపాలనుకున్నాడు. వీళ్ళందరిలో నీచం అయిపోయి నా రాజ్యాన్ని, నా ఊరిని, నా ప్రజలని, మరి ముఖ్యంగా నా దేవుని మందిరాన్ని వదిలేసి ఇక్కడ వచ్చి నేను ఒక కుక్కలాగా, ఒక బానిసలాగా, ఒక పనికిరాని వాడి కింద ఇక్కడ నేను జీవించడం ఏంటి? నా దగ్గర ఉన్న ప్రజలకి నేను ఎంత లోకువ, నా చుట్టూ ఉన్న వాళ్ళు కొడుకే చంపాలనుకున్నాడు రైతన్నే అని వాళ్ళకి నేను ఎంత లోకువ. ఆవిడతోటి అలా చేయబట్టే కదా కొడుకుల దగ్గర, భార్యల దగ్గర, బిడ్డల దగ్గర ఈరోజు గౌరవం పోయిందని వాళ్ళు నన్ను అంత అలా అనుకోనేలా అని నిజంగా దావీదు ఎంతగా కృంగిపోయాడంటే అసలు. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ కూడా తీసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతీది తప్పుగా చూడడం కాదు, కానీ ఒక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము దేవాలయము దేవుడు సొలొమోను కట్టిస్తాడని చెప్పాడు, నువ్వు కట్టొద్దని చెప్పాడు. బాగానే ఉంది. ఎందుకు కట్టొద్దన్నాడంటే, నువ్వు యుద్ధాలు అవి చేసున్నావు కదయ్యా, కొంచెం పాపాలు దోషాలు చేసున్నావు కదా, నీ చేతులు బాగాలేవు, నీ ఆలోచన ప్రవర్తన బాగాలేదు, నువ్వు నా మందిరం పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా అందులో జీవించాలనుకున్నాను. మరి అపవిత్రమైన నీ చేతులతో పవిత్రమైన మందిరాన్ని కట్టి అందులో పరిశుద్ధుడైన దేవుని నువ్వు ఎలా నిలుపుతావయ్యా బాబు, నీకేమైనా అర్థం పర్థం ఉందని వాళ్ళిద్దరు ఏదో పడ్డారనుకో, దేవుడు పక్క దూసాడు ఆయన్ని. మందిర విషయంలో, ఇంకే విషయంలో కాదు. సరే, సొలొమోను చేత ఏమన్నాడు? నువ్వు అపవిత్రుడివి, మందిరం కట్టద్దు, నువ్వు దోషారహితుడివి, నువ్వు మందిరం కట్టద్దు దావీదు, కట్టద్దు, నాకు ఇష్టం లేదు. అన్నీ రెడీ చేయించాను అంతే, నేను కట్టమని నేను చెప్పలేదు కదా. నీకు గన్ ఇచ్చాను, బుల్లెట్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. ఫైరింగ్ చేయమని నేను ఇంకా నీకు ఆర్డర్స్ ఇవ్వలేదు. నాకు తెలియకుండా నిన్ను ఎవరు ఫైర్ చేయమన్నారని చెప్పి ఏం చేస్తారు? ఉద్యోగం తీసి పడేస్తారు. నెక్స్ట్ అతని మీద కూడా కేసు పెడతారు. మా ఒక్క మాట అనకుండా అతను ఇష్టం వచ్చినట్టు చేశాడు అని. వాళ్ళకు ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్ అంతా చెడగొట్టేస్తారు ఇలా. అలాగా ఈ దావీదు నేనే అనుకుని అన్నీ చేశాడు. నువ్వు కట్టద్దు అంటే ఒకవేళ బతికిచ్చినేమో, నువ్వు కట్టద్దంటే బంగారాన్ని సిద్ధపరచకపోనేమో, నువ్వు కట్టద్దంటే కలపాకర్ర సిద్ధపరచకపోనేమో. నన్ను కట్టద్దన్నాడు కదా, ఆడు చూసుకుంటాడు కొడుగ్గా, నాకెందుకని. ఒకవేళ పక్కన బతికిచ్చుందుడేమో, అప్పుడు దాకా దేవుడు గుట్టు బయట పెట్టలేదు. గుట్టు బట్ట బయలు అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే కాపాడాడు. అన్నీ సిద్ధం చేశాక భుజం మీద ఒక తట్టి ఓదార్చినట్టుగా ఓదార్చి పక్క నుంచున్నానా అన్నారు. ఏమన్నారు? నేను పరిశుద్ధుడిని, నిజమే, దేవుడు పరిశుద్ధుడు, నా ఆలయం పరిశుద్ధమైంది, నిజమే, ఆయన నివసించే ఆలయం కూడా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఒప్పుకుంటా. నీ కొడుకైన సొలొమోను కడతాడన్నాడు. సరే, ఆ విషయం కూడా పక్కన. మరి ముందు భార్యలు కొడుకులు కూడా ఉన్నారు కదా, ఈ మూడో కొడుకు కూడా ఉన్నారు కదా, అందరినీ ఎంచుకోకుండా ఒక ఉపపత్తిని భార్య కొడుకుని ఎంచుకోవడం ఏంటి అసలు? ఇక్కడ మనం లాజిక్ మాట్లాడదాం. అబ్షాలోము అలా తిట్టాడు తండ్రిని, అబ్షాలోము అలా తండ్రిని అవమానపరిచాడు, అబ్షాలోము దావీదుని తిట్టి దావీదుని అవమానపరిచి చంపడానికి సిద్ధమైపోయాడు. కానీ అంటే అతని మాటల్లో ఆంతర్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. కక్షగా మాట్లాడాడు, దోషిగా మాట్లాడాడు, ద్రోహంగా మాట్లాడాడు అనుకోవడం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, యూదా ఇస్కరియోతు దుర్మార్గుడు, నీచుడు అన్నాడు. ఆ దుర్మార్గుడు ఎలాగయ్యాడు, ఆ నీచుడు ఎలాగయ్యాడు, అతని ముందు స్వభావం ఎలా ఉంది, తర్వాత స్వభావం ఎలా ఉంది, తర్వాత లాస్ట్లో ఎలా పశ్చాత్తాపతారు, ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చాను నేను. చాలా క్లియర్గా నేను ఈ వాక్యాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. అతని యొక్క వ్యక్తిగత జీవితం కోసమే నేను చెప్పాను. అలాగా అందరూ చిచ్చి అన్నవాడితోటి ఒక ఆవిడతో తప్పు చేస్తేనే అపవిత్రం అయిపోయాడన్న అతను, నువ్వు అపవిత్రం అయిపోయావు, కట్టద్దన్న అతను ఆ అపవిత్రతనంతో సొలొమోను బయటకు వచ్చాడు కదా ఆవిడ కడుపులోంచి. మరి అపవిత్రుడి చేత ఎలా కట్టించుకున్నాడు దేవుడు? ఆ అపవిత్రుడు కట్టిన మందిరంలోకి ఎలా వచ్చాడు? మనం ఇవి కూడా ఆలోచించాలి కదర్రా. ఎవరు ఏది చెప్తే తినేడవే. బైబిల్ చదవక వాళ్ళ మహాజ్ఞానుల కింద కనబడతారు. వాళ్ళన్నీ చదివేసి ఉంటారు, బుక్స్ అవి ఇవి అన్నీ మొత్తం అన్నట్లో కూడా తర్పిదైపోయి ఉంటారు. నేను బుక్స్ ఏం చదవను, ఒక బైబిల్ తప్ప. అది చదివే టైం కూడా ఉండదు నాకు. నిజంగా కోట్లు సంపాదించే వాళ్ళు కూడా అంత బిజీ ఉండదేమో, లక్షల మంది చర్చికి వచ్చే వాళ్ళు కూడా అంత బిజీ ఉండదేమో. అలాగంతమంది వచ్చిన వాళ్ళకి ఇక వాళ్ళు పెట్టుకోవాల్సిన మనుషుల్ని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. చిన్న వాళ్ళు ఎవరిని పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళే నడిపించుకుంటారు కాబట్టి నేను అంత పెద్దదాన్ని కాదు. ఏదో లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదన్నట్టుగా. అలాగ రూపాయి వచ్చేది లేదు కానీ తెగ కష్టపడిపోతూ ఉంటాను, ఇక్కడికి అక్కడికి ఎందుకు అలా బుడంకాయలా తిరుగుతూనే ఉంటాను నేను.
అంటే తిరిగే బుద్ధి మీకుందాము అలాంటి ఇలాంటిగా దేవుని కొరకు మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలోని మరి అపవిత్రుడికే పుట్టాడు అన్నప్పుడు అపవిత్రుడితోటి మందిరం ఎలా కట్టించాడు? అపవిత్ర కట్టిన మందిరంలోకి ఆయన ఎలా దిగొచ్చారు? అతను అంత శ్రేష్ఠుడిగా దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? ఈ సబ్జెక్ట్ ఎప్పుడన్నా ఆలోచించామా మనం? మరి ఇప్పుడు అబ్షాలోము పెట్టిన గొడవ, అంటే దావీదు మూడో కొడుకు పెట్టిన గొడవ యుక్తమైనదే అని మనం చెప్పుకోవాలి, కరెక్ట్ అయిందే అని మనం చెప్పుకోవాలి. మూడో భార్యను చేసుకున్నా, ఐదో భార్యను చేసుకున్నా, ఆరో భార్యను చేసుకున్నా వాళ్ళు ఒక తండ్రికి రాని కొడుకులు. వాళ్ళ తల్లిదండ్రులు అంటే దావీదు మావయ్య గారులు రాజులు, వాళ్ళ కూతుర్లు రాణులు, ఒక గౌరవ మర్యాదతో సమాజంలో సంఘంలో పెరిగిన వాళ్ళు. నువ్వు సారీ, ఎక్కడుంది ఫోన్? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో ఏ రీతిలో దావీదు చేసిన విషయంలో కానీ, దావీదు విషయంలో కొడుకు చేసిన విషయం కానీ తప్పంటారా? ఇప్పుడైనా ఎవరైనా సమాజంలో అయ్యే మాటలు మాట్లాడతారు. అయిన వాళ్ళకి ఆకుల్లోని, కానోళ్ళకి కంచాల్లోని సామెతలు ఉన్నాయి కదా. అలాగా కొడుకు బిడ్డలను వదిలేసి వేరే కొడుకు బిడ్డనే నువ్వంతట స్థానం ఇచ్చేయడం ఎవరు ఒప్పుకోరు. చిన్న ఆస్తి ఇస్తేనే ఒప్పుకోరు, ఇంట్లో ఒక వస్తువు ఇస్తేనే ఒప్పుకోరు, ఒక అరకేజీ బంగారం, ఒక అరకాసు బంగారం కొనిస్తేనే ఒప్పుకోరు. అలాంటిది నువ్వు దేశానికి రాజుని చేసేస్తుంటే కొడుకు అన్నవాడు ఒప్పుకుంటాడా? నీ రక్తం పంచుకు పుట్టినవాడు ఒప్పుకుంటాడా? అతను చంపడంలో తప్పే లేదని నాకు అనిపిస్తుంది. సిగ్గుబుద్ధి ఉందా దేవుని బిడ్డలకి? నువ్వు ఎదురు మాట్లాడుతున్నాను అని మీరు అనుకోని కన్నా ఆ పరిస్థితి అక్కడ ఎందుకు ఏర్పడిందని మనం ఆలోచించడం మంచిది. ఎవరు ఒప్పుకోరు అలాగా? నా తండ్రి ఆస్తి పరాయోడికి ఇవ్వడం ఏంటి, నా తండ్రి రాజస్థానం ఇంకొకటి ఇవ్వడం ఏంటి? పోనీ కొడుకు లేకపోతే అనుకోవచ్చు, కూతురు ఉంటే అది వేరే రీత్యా ఆలోచించవచ్చు. ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. నా తల్లిదండ్రుల ఆస్తులు తను సొంత బిడ్డలైన మాకు కాకుండా, వాళ్ళ అధికారాలు మాకు కాకుండా, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు మాకు కాకుండా ఎవరో వచ్చి పట్టుకుపోతున్నారంటే నేను కూడా అబ్షాలోములాగే ఉంటానేమో, నేను కూడా అబ్షాలోములాగే మారిపోతానేమో, నేను కూడా తండ్రి మీద తిరగబడతానేమో, నేను కూడా ఏమన్నా చేసేస్తానేమో. ఆ ఆస్తిపాస్తులు అలా చేయొచ్చేమో, ఆ పేరు ప్రఖ్యాతలు అలా చేయొచ్చేమో, ఆ గౌరవ మర్యాదలు ఆ స్థితికి నడిపించచ్చేమో. సొంత తండ్రిని చంపడానికి సిద్ధపడ్డాడమ్మ బుద్ధి లేనోడు అని మనం అనొచ్చు. ఆ బుద్ధి ఎందుకు గడ్డి తిన్నది అన్నది కూడా మనం ఆలోచించాలి కదా. చాలాసార్లు చెప్తున్నాం, ఒకడు వాళ్ళు చంపేశాడని 10 మంది చెప్పినా పోలీసులు తీసుకెళ్ళి అతనికి భద్రత కల్పిస్తారు. కానీ చంపేశావా నువ్వు పద నీ కొందుప్పుడని వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తారా? చంపరు. వాళ్ళని చాలా భద్రంగా కాపాడతారు. ఎందుకు కాపాడతారంటే ఇంకా వాళ్ళ చేతిలో వీడు చచ్చిపోకుండా కాపాడుతాడు. పోలీసు వారు ఇంకా వాళ్ళ చేతిలో చచ్చిపోకుండా భద్రంగా కాపాడతారు. అతని శరీరం మీద, ఒంటి మీద దెబ్బ పడకుండా, ప్రాణానికి నష్టం జరగకుండా ముందు అతనికి సెక్యూరిటీ ఇస్తారు. వీళ్ళక్కడ రగిలిపోయి, తగలడిపోయి, ఏమంటే అయిపోయి, కత్తి కర్ర తీసేని, సుత్తి మేకు తీసేని, ఏదంటే చేయని, ఆడికంత అవసరమైతే ఆ పోలీసు వారన్నా దెబ్బలు తిని ఆ బిడ్డను అలా కౌగిలించుకొని ఆ శత్రువుని, ఆ నరహంతకుని ఆని కాపాడతారు తప్ప వీళ్ళని లెక్క చేయరు. తర్వాత తీరుబడిగా వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది అనుకోండి. అక్కడ నిజాలు తెలుసుకోకుండా నువ్వు వచ్చి చేసావంటే నమ్మేస్తారు ఏంటి? అలా అంత ఉగ్రతగా నువ్వు అంత కసికసిగా చంపడానికి గల కారణం ఏంటని అడుగుతారు. వాళ్ళన్నీ విన్నాక, ఇతనన్నీ చెప్పాక, వాళ్ళన్నీ విన్నాక అతను నిజంగా కరెక్ట్ ఉంటే అతనికే మేలు జరుగుతుంది. నిజమే, చంపేశాడని కాదు, అతనికి మేలు జరుగుతుంది. ఒకవేళ నరహత్య చేయడం పాపమని దేవుడు చెప్పాడు. ఒకవేళ జీవితాంతం అతను బందీగా ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ కూడా తన ప్రాణానికి హాని జరగదు. అలా చేసిన దాన్ని బట్టి ఇతను శిక్షించాడు వ్యక్తిగతంగా, చట్టాన్ని చేతిలోకి తీసుకొని. ఇతను చేసిన దాన్ని బట్టి చట్టరీత్యా అలా చేయడం నేరం కాబట్టి నీ బాధ ఏదో నువ్వు మా దగ్గర చెప్పుకోవాలంటారు. తర్వాత ఏమైంది? అలాగ వాళ్ళు అతనికి సెక్యూరిటీ కల్పిస్తారు. అలాగా ఇక్కడ ఈ బాధ తట్టుకోలేకపోయాడు అబ్షాలోము. తండ్రి మీద తిరగబడి చంపడానికి సిద్ధపడిపోయాడు. ఎవడో కొడుకు కానీ కొడుకు వచ్చి నా తండ్రి దగ్గర వచ్చి సొంత కొడుకు నేనుండగా, రక్తం పంచుకున్నవాడు నేనుండగా చంపడం ఏంటి? ఇంత అధికారం ఇవ్వడం ఏంటి? మరి చంపకపోతే ఏం చేయమంటారు?
అని చెప్పేది ఉంటుంది. అతని దాంట్లో తప్పనిసరిగా న్యాయం ఉంది. కానీ అంతకన్నా ఉన్నతమైన న్యాయం ఉంది దేవుడి దగ్గర. లోకానుసారంగా ఇదంతా తప్పే. దేవుడైనా అలాంటి వాడిని ఎన్నుకోవడం ఏంటి, అలాంటి భార్య బిడ్డని ఎన్నుకోవడం ఏంటి, అలాంటి వాళ్ళు చేయడం ఏంటి అనుకోవచ్చు. దేవుని యొక్క కారణాలకి నాకు తెలదు. నేను పక్కన కూర్చున్నాను నాకు చెప్పి చేయడానికి. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి కనపడ్డా, ఒకసారి పలకరించలేదు, ఒకసారి కనపడ్డా. ఇంకా నాకేం చెప్పి చేస్తాడు అంటే నేను కూడా ఆయనకి ఎంత శత్రువుని ఒకసారి ఆలోచించాను. ఆయన కార్యములు యథార్థమైన కార్యములు, ఆయన కార్యములలో నీతి ఉన్నది, ఆయన కార్యములో యథార్థత ఉన్నది. సొంత తండ్రిని ఒక ఆవిడతో ఉన్నందుకే నువ్వు అపవిత్రమైన పని చేసావు అన్నాడు. అపవిత్రమైన పుట్టినోడికి ఎలా కట్టించుకున్నాడు దేవుడు. బాబాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే వినుకుంటూ పోతూ ఉంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో అతను నచ్చాడేమో, అతను ఎన్నుకున్నాడేమో అని మీరు అనుకోవచ్చు. అతను నచ్చడానికి అసలు అతనికి పుట్టుకేది, పుట్టిన తర్వాత పెద్ద ఎదిగిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కదా అప్పుడు రాజు పదవి ఇవ్వాలని అనుకున్నది. అంటే అప్పటికే ఆయన ఆలయం కట్టిన వాడిని, ఆ ఆలయం కట్టిన వాడికి ఒక శ్రేష్టత ఉండాలి. ఆయన పవిత్రుడిని నిలపడానికి ఒక శ్రేష్టత ఉండాలి. ఇది చూసుకుంటే మనం వాళ్ళ ముత్తాతల దగ్గరికి వెళ్ళాలి. చిగురు, ఏ చిగురు మీకు అర్థమైపోయింది కదా. దావీదు వంశము నుండి చిగురు పుట్టుకొచ్చు. స్త్రీ గర్భం ఒక బిడ్డను కనడానికి ఒక ఏంటది అంటే ఒక శరీర రూపకల్పన జరగడానికి, ఒక అవయవ రూపకల్పన శిశువుకి అవయవ రూపకల్పన జరగడానికి, లేకపోతే ఆ శిశువు ఎదగడానికి చేయడానికి ఒక మనిషి ఆకారం దిద్దుకోవడానికి ఒక స్త్రీ కడుపు అనేది ఒక కుండ లాంటిది. ఒక కుండలో ఆ కుండలో తీసుకెళ్ళి మనం ఒక అందమైనది ఏదన్నా పెట్టిన అలా భద్రంగా పెట్టి ఒక చోట పెట్టిన అలాగుంటుంది, ఎక్కడికి పోదది. అలాగా భద్రతగా ఒక నరమానవుడు పెరగడానికి తల్లి గర్భం ఒక సెక్యూరిటీ అంతే. మన మాంసంలో మాంసం కావాలి, రక్తంలో రక్తం కావాలి, దుమ్ములలో దుమ్ములు కావాలి, శరీరంలో శరీరం కావాలి, ప్రాణంలో ప్రాణం కావాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఒక మనిషిలోనే ఉంటాయి. కాబట్టి మనిషిలోంచి మనిషే జన్మిస్తుంది, పశువులోంచి పశువే జన్మిస్తుంది. పశువుకైనా శరీరమే, పశువుకైనా రక్తమే, పశువుకైనా ఇది ఒక్క మాట ఒకట్లేదు. వాటి శరీరమే మన శరీరమే. దాని బ్లడ్ రెడ్గానే ఉంటుంది, మన బ్లడ్ రెడ్గానే ఉంటుంది. దాని యొక్క జాతి లక్షణాలు ఒకటి ఉంటాయి, మనిషి యొక్క జాతి లక్షణాలు ఒకటి ఉంటాయి. వేరువేరుగా ఏది లేదుగా. కథే స్వరం ఒకటి లేదు. భూమి ఫస్ట్లో ఉండేది, దేవుడు స్వరం తీశాడు ఈ యొక్క సర్పం చేత. స్వరం లేకుండానే గాడిద మాట్లాడిందా? స్వరం లేకుండానే అవ్వమ్మతో పాము మాట్లాడిందా? అలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపకల్పన దేవుడు అక్కడ చేసుకున్నాడు తెలుసా. దావీదు వంశం నుండి చిగురు పుట్టును. మరి అలాగైతే అబ్షాలోము కూడా అతనికే పుట్టాడు కదా, ముందు భార్యల కొడుకు కూడా అతనికే పుట్టారు కదా. ఇదంతా దేవుడు ఆలయం కట్టించుకోవడానికి తన ప్రణాళిక కాదంటారా? అతను యుద్ధానికి పంపించడానికి, ఈవిడ టయాన్ని అక్కడ స్నానం చేయడానికి, ఈయన గారి తిరగడానికి, ఆ అందాన్ని చూసి మోహించడానికి, తర్వాత అతని భార్యను ముందు పెట్టి ఈయన చంపించడానికి, తర్వాత మళ్ళీ ఆమెను వివాహం చేసుకోవడానికి, ఈయన చేసిన పాపానికి ఒక కొడుకు పుట్టడానికి, తర్వాత దాని ద్వారా ఈయన ఆలయం కట్టించుకోవడానికి. అందుకే పాప సహితునిలోంచి పాపరహితుడి పుట్టుకొచ్చిన ఎంత మేలు. అందరూ శారీరక బంధము చేతే మానవ జన్మలో ఆకారం కలుగుతుంటుంది. కానీ యేసయ్య అయిన ప్రభువు మాత్రమే, యేసయ్య మాత్రమే, మన రక్షకుడు మాత్రమే శారీర బంధం లేకుండా పవిత్రుడుగా తనకు తాను తల్లి గర్భంలో రూపకల్పన చేసుకొని పుట్టుకొచ్చిన పరిశుద్ధుడైన ఆ చిగురు నుంచి అవన్నీ కూడా అలా రావాలని దేవునికి సిస్టమ్ అయింది ఫస్ట్ నుంచి కూడా. నేను ఈరోజు మీకు వాక్యం చదువుదామని ఇక్కడ పెట్టి
ఈ లైన్లోకి వచ్చేసాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం రేపన్నా చదివి వినిపించవచ్చు. మరి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పుకోవాలి కదా. కాబట్టి ఆయన చేత ఆలయం కట్టించుకోవడానికి గల కారణం ఏంటంటే, దావీదు వంశం నుండి చిగురు పుట్టును అన్నట్టుగా. ఉరియా ఎవరో తెలుసా? చాలా దీనురాలు. ఉరియా ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఉరియా ఎవరో తెలుసా? ఆ ఉరియా భార్య కానీ ఎవరాళ్ళు ఇద్దరు పేర్లు ఏంటారా? భర్త పేరు ఉరియా, ఈవిడ పేరేంటి? అదే ఆ భర్త భార్యలు ఇద్దరు కూడా దేవుని యందు నమ్మకం కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఏమయ్యా, వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉండయ్యా. ఇతను పాపం చేసి ఆ పాపం అతని మీద నెట్టేయడానికి వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉండు. నువ్వు యుద్ధంలో ఏంటి? చిచ్చి, అందరూ ప్రాణాలు పళంగా పెట్టి యుద్ధంలో ఉంటే నేను నా యజమానికి అన్యాయం చెయ్యనా? నేను నా దేవునికి అన్యాయం చెయ్యనా? ఇప్పుడు నేను నా భార్యతో సంతోషంగా ఉండడం ముఖ్యమా? ఇక్కడ దేశం నష్టపోతుంటే, ఇక్కడ యుద్ధం వచ్చేస్తుంటే, ఇక్కడ ప్రజలు నాశనం అయిపోతుంటే నేను యుద్ధంలో సిద్ధంగానే ఉంటాను తప్ప నా భార్యతో సంతోషంగా ఉండను అన్నారు. అదండి యథార్థత అంటే. యథార్థంగా తన ప్రాణాలు అన్యాయంగా బలెట్టాడు. కానీ అతనిలో ఎలాంటి కుళ్ళి కపటం లేదు, అతనిలో ఎలాంటి ద్వేషం లేదు, అతనిలో ఎలాంటి యథార్థత లేదు. అయ్యో, నా భర్త యుద్ధానికి వెళ్ళాడు, అతను జయంతో రావాలని భర్త ప్రార్థనలో ఉండి దేవునిలో ఉండి ఇది చేస్తున్న కుటుంబంలో నిప్పులేశాడు దావీదు. పాప బీజాన్ని దేవుడు వదిలిపెడతాడా? ఆ కుటుంబంలో కూడా నిప్పులేశాడు దేవుడు. నువ్వు ఇంటిని కాల్చాలని చూసావు, దేవుడు నిన్ను కూడా కాల్చాడు. నువ్వు ఎంత ఆయన నమ్ముకుంటే, నువ్వు పాపాలన్నీ చేసేస్తుంటే పర్లేదులే నాయన నువ్వు వేసిన ధూపం వల్ల అంగీకరిస్తాడు అనుకున్నావు. ఆయన ఏమన్నాను అంటే దేవుడు అంత అటకరంగా కనబడుతున్నాడు మనకి. వర్షం బాగా కురిసే బట్టి అందరి మీద, ఎండ బాగా అందరి మీద కురబట్టి, చలి అందరి మీద కురబట్టి పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు తెలియట్లేదు. వర్షం కురిసినప్పుడు మనుషులు పాపాత్ములు కలర్ మారిపోతుంటే వాళ్ళు పాపి అని చెప్పచ్చు. వీళ్ళ కలర్ మారిపోతే వీళ్ళు పుణ్యాత్ములు దేవతలని ఇట్టే చెప్పేస్తూ ఉంటారు. అలాంటి భేదం దేవుడు మనకి ఇవ్వలేదు సుమా. మిగతా విషయాలు రేపు దినాన్ని మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తేక ఏకాకిడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.